నమస్తే అన్న. హాయ్ సార్, నమస్తే. శివాజీ గారి మీద చాలా మంది మాట్లాడటం, శివాజీ గారు మాట్లాడింది కరెక్ట్ అంటారా లేకపోతే రైట్ అంటారా, అనసూయ గారు మాట్లాడింది కరెక్ట్ అంటారా రైట్ చాలా రకాలుగా నడుస్తుంది. దీనిలో ప్రకాష్ రాజు గారు వచ్చారు, నాగబాబు గారు వచ్చారు, అన్వేషణ కూడా వచ్చాడు. అంటే మీకు మద్దతు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు, అసలు ఎవరు తప్పు అనుకున్నారు, మీ మీ అభిప్రాయం ఏంటి అసలు? సార్, నా అభిప్రాయం ఏంటంటే శివాజీ గారు మాట్లాడింది కరెక్టే గానీ కొంచెం 2 డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడాడు సార్. అవి మాట్లాడుకుని ఉంటే బాగుండేది. చీర కట్టుకొని రాండమ్మా హ్యాపీగా ఉండిద్ది అంటే ఎవరికి ప్రాబ్లం ఉండేది కాదు. సామాన్లు అనేది దొంగన డాష్ అనేది మాట్లాడటం అనేది 100% రైట్ రాంగ్ సార్. అట్ ది సేమ్ టైం అది దండోరా ఆడియో ఫంక్షన్. ఆ సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడాలి కానీ అతను ఆడవాళ్ళ కట్టుబాట్ల గురించి మాట్లాడాల్సిన అవసరం అసలు లేదు. అతను నోటితోల వల్ల ఇక్కడ దాకా తెచ్చుకున్నాడు, మహిళా కమిషన్ దాకా వెళ్ళాడు. అక్కడ దాకా వెళ్ళి సంజాయిషి చెప్పాల్సిన అవసరం అతనికి ఏంది? ఆ నోటితోల వల్లే కదా. సైలెంట్ గా అమ్మ నువ్వు చీర కట్టుకొని రావడం నాకు హ్యాపీగా ఉందంటే అంత బాగుండేది. చాలా మంది మహిళలు సపోర్ట్ చేస్తున్నారు కదా. ఎవరు చేయట్లేదండి. అంటే సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు దొంగన డాష్ అనేది ఇన్నుండరు, తర్వాత సామాన్లు అనేది ఇన్నుండరు. ఒక ఆడ మనిషి ప్రతి ఇంట్లో చెల్లిలో భార్యో లేకపోతే అమ్మో ఎవరో ఒక ఆడ మనిషి ఉంటారు. వాళ్ళని కించపరుస్తూ మాట్లాడటమే కదా సామాన్లని మాట్లాడటం అనేది. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది రైట్ కాదు. అది నేనైతే ఏకీభవించనండి. శివాజీ గారు మంచి మనిషే, కాకపోతే ఈ విషయంలో తొందరపడి అతని నోటితోల వల్ల అనవసరంగా స్కిప్ అయ్యాడు. అది అనవసరం సార్, అది రాంగ్. నాన్ వేషన్ అంటారా? వాడిని ఇండియా ప్రజలందరూ, నా పేరు హరి అండి, నేను అందరికి తెలియపరుస్తున్నా, మన ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాడిని అన్సబ్స్క్రైబ్ చేయండి. వాడిని చెప్పుతో కొట్టాలి. వాడు ఇండియా గురించి బ్యాడ్ గా మాట్లాడాడు. ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్న ఇండియా గురించి వాడు నెగిటివ్ గా మాట్లాడాడు. అట్లాంటి వాడిని అన్సబ్స్క్రైబ్ చేయండి. వాడు పెట్టిన వీడియోస్ ఎవరు మన ఇండియన్స్ చూడొద్దు, దయచేసి నా రిక్వెస్ట్ ఇది. అంటే దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, శివాజీ గురించి కూడా దారుణంగా మాట్లాడే విషయాలు తెలుస్తుంది కదా, కరెక్ట్? శివాజీ గురించి మాట్లాడటం అనేది నేను వినలేదు సార్. యాక్చువల్ గా దేవుళ్ళ గురించి మాట్లాడడం అనేది 100% రాంగ్. ఎంతో మంది హిందువులో ఆ బిలీవింగ్ తో బతుకుతున్నాం. ఇప్పుడు ఆ బిలీవింగ్ అంతా వాడు నాశనం చేస్తున్నాడు. వాడు మన ఇండియన్స్ అందరూ చూస్తున్నా, సబ్స్క్రైబ్ చేస్తున్న మనుషులు డబ్బులతో వాడు బతుకుతున్నాడు సార్. అందుకని మన ఇండియన్స్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అందరూ వాడిని అన్సబ్స్క్రైబ్ చేయండి, వాడిని నాశనం చేయండి. అంటే ఇప్పుడు ఆయన శివాజీ గురించి చాలా బూతులు దొంగనా కొడుకు మాట్లాడారు కదా, మరి కరెక్ట్ అంటారు? మరి దొంగనా కొడుకు బూతులు తిట్టడం అనేది రైట్ కాదండి. అతను నోరు జారాడు, 2 విషయాల్లో ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడాడు. కాబట్టి అతని నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది క్షమాపణే. అది ఆల్రెడీ అతను చెప్పాడు. కాకపోతే అతను ఏం చేస్తున్నాడంటే కొన్ని విషయాల్లో క్షమాపణ చెప్తున్నాడు, కొన్ని విషయాలు చెప్పట్లా. ఎంటైర్ మహిళా లోకానికి అతను క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే తొందరపడి సామాన్లు దొంగనా డాష్ అనేది మాట్లాడటం అనేది రైట్ కాదు. అనసూయ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఆమె ఏందనేది పబ్లిక్ కి తెలుసు, ఆమె గురించి అందరికి పబ్లిక్ కి తెలుసు. కాకపోతే ఈ ఇష్యూలో అనసూయ ఇన్వాల్వ్ అవసరం లేదు. నేను కోరుకునేది అదే, ఎంటైర్ మహిళా లోకానికి అతను క్షమాపణ చెబితే అందరూ సాటిస్ఫై అవుతారు.